కోనసీమ జిల్లా ఇరుసుమండలో మూడో రోజు కూడా బ్లోఅవుట్ కొనసాగుతోంది. మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. బ్లోఅవుట్ ని అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడడంతో చుట్టుపక్కల కొబ్బరి తోటలు, వరి పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోనసీమ బ్లోఅవుట్ మూడో రోజు కూడా కొనసాగుతుంది. ఇరుసుమండ వద్ద ఏదైతే ఆ వెల్ వద్ద నుంచి కూడా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలు అయితే మనకి వెనక కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను ఇరుసుమండలోని ఉన్నటువంటి మోరీ 5 వెల్ వద్ద ఉన్నాను. మూడో రోజు కూడా మంటలు అంటే మొదటి రోజుతో పోల్చుకుంటే ఈ మూడో రోజు కూడా కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెల్లో ఉన్నటువంటి గ్యాస్ ఒత్తిడి తగ్గడంతో మంటలు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. దీంతో అధికారులు ఒకటే ప్రకటన చేశారు, వారం రోజుల్లోగా ఈ బ్లోఅవుట్ అదుపులోకి వస్తుంది. అదుపులోకి వచ్చిన తర్వాతే క్యాపింగ్ చేస్తానికి అవకాశం ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించడం జరిగింది. అయితే మరోవైపు ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి చెట్లే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వరిచేలు కూడా పూర్తిగా పాడైన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ గ్యాస్తో పాటు ఆ ముడి ఆయిల్ అంతా కూడా ఈ పంట పొలాల్లో వచ్చి చేరడంతో ఇక్కడ ఉన్నటువంటి పొలాల్లోకి ఈ నీరంతా రావడంతో ఏదైతే రబీకి సంబంధించిన వరి నాట్లు వేస్తున్నారో మొత్తం పూర్తిగా పాడైన పరిస్థితి ఉంది. నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించడం జరిగింది. ఆ రోజు ఏం జరిగిందండి? ప్రస్తుతం మీ పంట పరిస్థితి ఏంటి? పంట అయితే పూర్తిగా పాడైపోయిందండి. ఈ ఆయిల్ అనేది అంతా మొత్తం పంట పొలాల్లోకి వదిలేశారు. పక్కనే చెరువు కూడా ఉంది, చెరువులోకి కూడా ఇలా దిగి ఆ చెరువు కూడా పాడైపోయే పరిస్థితిలో ఉందండి. ఇది ఆ రోజు 11:30 ఆ టైం నుంచి స్టార్ట్ అయింది. లక్కవరానికి ఇరుసుమండకి మధ్య సరిహద్దులో అనేది వైఎన్జీసీ ఉంది. 2 ఊర్లని మనం ఖాళీ చేయించేసుకున్నాం. ఇక్కడ ఉన్న కుర్రోళ్ళని స్వచ్ఛందంగా ఖాళీ చేయించామండి. ఇది వాస్తవం ఎవరు అనేది. ఇక్కడ వచ్చి కొబ్బరి తోట అనేది మాదండి సొంతంగా అనేది, అది మొత్తం పాడైపోయిందండి. ఈ చేలు కూడా ఒక 2-3 సంవత్సరాల వరకు దిగుబడి ఈ తెగుళ్ళు అనేవి వచ్చేస్తుంటాయి. ప్రమాదం జరిగి వాళ్ళకి మూడో రోజు రైతాంగం పిలిచి మాట్లాడి ఈ భవిష్యత్తులో పంట పండుతుందా లేదా అనేది ఏమన్నా అడిగి తెలుస్తున్నారు ఏమన్నా? ఇప్పటి వరకు అలాంటి చర్చలు ఏమీ లేవండి. అధికారులు మాట్లాడుకున్నారండి. పనికి రమ్మన్నా ఎవరో రావట్లేదు. దీని ఉంచి ఈ చుట్టుపక్కల ఒక 10 ఎకరాల వరకు సాగు చేసేది మేము, మా నాన్నగారు. ఇది మా చిన్నాన్న వాళ్ళు చేస్తుంటారు. ఇది దగ్గరలో ఉన్నది. ఇదిగా నోట్లు చూడండి, నోట్ల మధ్యలో వదిలేశారు. ఇవన్నీ పాడైపోయినాయి. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి మాట్లాడి మనకి నష్టపరిహారం ప్రస్తుతానికే కాదు భవిష్యత్తుకు కూడా ఇప్పించాలండి. స్థానిక రైతులు ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం అయితే రబీ పంట పూర్తిగా పోయినట్టే, అయితే ఖరీఫ్కి వెళ్ళాలి లేదని కూడా ఒక మీమాంసలు అయితే ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా అక్కడి నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ రావడంతో ఈ పంట అంతా కూడా సారవంతం కాదు. దాదాపు 3 సంవత్సరాల వరకు ఈ చేల్లో ఇటువంటి పంట పండదని చెప్పి కూడా రైతాంగం చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొబ్బరి చెట్లు కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. ఆ చెట్లు తీసేసి కొత్త చెట్లు వేసుకుంటే కానీ మళ్ళీ మేము ముందుకు వెళ్ళాలని చెప్పి రైతాంగం చెప్తుంది. ఇప్పటివరకు కూడా రైతులతో కలిసి మాట్లాడే పరిస్థితులు అయితే కనిపించలేదు. ఖచ్చితంగా మాకు నష్టపరిహారం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రైతులు వెల్లడిస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లోగా ఈ యొక్క బ్లోఅవుట్ అదుపులోకి వస్తే గానీ క్యాపింగ్ చేసేందుకు అవకాశం లేదని చెప్పి ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో పాటుగా ఓఎన్జీసీ అధికారి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ డీప్సీ అనే ఒక ప్రైవేట్ సంస్థ సిస్మిక్ సర్వే చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. అయితే బ్లోఅవుట్ వల్ల ఎలాంటి సమస్య రాదని చెప్పి కూడా ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఇరుసుమండ నుండి.